ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 12 జూలై నుండి 18 జూలై వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితం ఉంటుంది, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు ఆచరించాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే గత వారాల్లో ఉండేటువంటి కాస్త అనుకూలత ఎక్కువగా ఉన్నా కానీ ఈ వారం ప్రతి విషయంలో కూడా కాస్త అత్యుత్సాహంతో మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నా కానీ కాస్త మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసాన్ని కాస్త వాస్తవ రూపంలో నడవవలసిందిగా, వాస్తవ రూపంలో నిజ జీవితంలో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ముఖ్యంగా మధ్యవర్తిత్వం చేసేటువంటి సమయంలో కానీ, ఏదో సరదాగా మాటల వరుసలో ఎదుటివారితో మాట్లాడేటువంటి సమయంలో నేనున్నాను కదా, ఎక్కువగా చింత చేయకు, ఇలాంటి అభయాలు ఇవ్వటంలో కానీ కాస్త వెనక ముందు ఆలోచించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అతి మంచితనము, తనకు మాలినటువంటి ధర్మము, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇబ్బందికరంగా పరిణమించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక ఆర్థికంగా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ఇక ముఖ్యంగా ఈ సంబంధ బాంధవ్యాల రూపాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా వివాహ సంబంధాల విషయంలో పెద్దవాళ్ళు ఒక మాట మాట్లాడడం, దానికి మీరు విరుద్ధంగా ఆలోచించటం, ఇలాంటివన్నీ కూడా ఒక రకమైనటువంటి కాస్త మానసికంగా కొంచెం ఇబ్బందికి గురి చేసే విధంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కూడా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మీ యొక్క పరపతికి, మీ యొక్క ప్రతిష్టకి భంగం మాత్రం ఏర్పడే విధంగా ఉండకపోవచ్చు. ఇక కొత్తగా నూతన ఉద్యోగాల్లో కానీ, నూతన విద్యా విధానాల్లో కానీ మీరు ప్రవేశించేటువంటి విషయం అది చక్కని మంచి బాటకు నాంది పలుకుతుంది అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. పెద్దగా చికాకులు లేవు. కానీ మధ్యవర్తిత్వం జరిపే విషయంలో, మధ్యవర్తిగా సంతకాలు చేసే విషయంలో కూడా కాస్త 1-2 సార్లు ఆలోచించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. శనేశ్వర ధ్యానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే గతంలో ఏర్పడినటువంటి స్వల్పమైనటువంటి చికాకులకు కొద్దిగా పరిష్కారము, ఉపశమనం లభించేటువంటి అవకాశం మాత్రం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా సోదర వర్గంతో కానీ లేదా మీకు మాతృవర్గీయులతో కానీ చక్కని సత్సంబంధ బాంధవ్యాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి కొంత వృద్ధి కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం కానీ లేదా కొన్ని పరీక్షలు చేయించాల్సిన పరిస్థితి కానీ, చిన్న చిన్న స్వల్పమైనటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులు కాస్త గత వారంలాగే కాస్త సంయమనంతో కాస్త 1-2 సార్లు ప్రతి విషయంలోనూ ఎక్కువగా అతి పౌరుషము, అతి ఆవేశాన్ని కాస్త తగ్గించుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన కనుక మీరు కూడా మధ్యవర్తిత్వం జరిపే విషయంలో అత్యుత్సాహంతో, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో కాస్త ఏదో పేరు ప్రతిష్టలు ఎదుటివారు పొగుడుతున్నారు కదా అనేటువంటి ఆ ఉత్సాహంలో మీకే మీరు గోతిలో పడకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా సూర్యాష్టకాన్ని, అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. శనేశ్వర స్తోత్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా
శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే గతంలో ఉండేటువంటి ఉత్సాహంలో, గతంలో ఉన్నటువంటి కొన్ని నిర్ణయాలలో కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. పేరుకు ప్రతిష్టకు పెద్దగా కంగారు ఉండకపోవచ్చు. శత్రువులపై కూడా విజయం సాధించడంలో, శత్రువులపై కూడా మీ పై చేయి సాధించడంలో కూడా పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. కానీ వృత్తిపరంగా, ఉద్యోగరీత్యా ఎదుటివారు చేయాల్సినటువంటి పనులను కూడా మీరే చేసి ఆ బాధ్యతను మీరే తీసుకొని మీరు చేసినటువంటి కృషికి ఎదుటివారు ఆ ఫలితాన్ని పొందడం, ఆ క్రెడిట్ కాస్త ఎటువారు అనుభవించడం, ఇవి కాస్త మీకు మనోవ్యధకు కానీ మానసికమైన కొంత ఇబ్బందికి కానీ కారణమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికంగా ప్రతి విషయంలో కూడా అత్యుత్సాహం కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం కానీ పనికిరాదు సుమ. ఉన్న ధనాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎక్కడ పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితుల సమయాల్లో కూడా 1-2 సార్లు ఆలోచన చేయండి. ఆర్థికపరంగా కొంచెం చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో చేసినటువంటి కొన్ని చిన్న పొరపాట్ల వల్ల కొంత ఇబ్బంది మాత్రం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వస్తువులను కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీలో ఉండేటువంటి విషయాల్ని శత్రువర్గం వారు తొందరగా గమనించడం, మీకన్నా ముందే మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికైనా ఒక అడుగు వాళ్ళు ముందు వేయడం, ఇవి కాస్త మీకు అర్థం కాని స్థితి ఏర్పడే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా కాస్త కొంత గోప్యత, కొంత జాగ్రత్త ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం యథావిధిగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ఆర్థికపరమైనటువంటి ఉన్నతి కానీ లేదా ఇంకొక అదనపు ఆదాయ వనరులు మీకు లభించడం ఇవి కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత ఫలితం, కొంత లబ్ధి మీకు ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి ఎక్కువగా కొంచెం ఒక రకమైనటువంటి కళాత్మకంగా, కళాపరంగా ఉన్నటువంటి కొన్ని వస్తువులను కొనుగోలు చేయడము, గృహోపకరణాలను కాస్త అందంగా తీర్చిదిద్దడము, లేదా ఇంటికి చిన్న మరమ్మతులు చేయడము, లేదా ఈ చక్కని రంగులు వేయటానికి ఇలాంటి వాటికి కొంత ధనాన్ని మీరు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ధన వ్యయం కావచ్చు. నూతన వాహనాల కొనుగోలు కోసం చేసేటువంటి ప్రయత్నం రెండవ ప్రయత్నంలో సఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక తీర్థయాత్రలు చేయడము, నదీ తీరాలని చేరుకోవడము, తద్వారా చక్కని పుణ్యకార్యాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సోదరులపై కానీ లేదా సోదర వర్గంపై కానీ కొంచెం మీ ఆధిపత్యం చెలాయిస్తారు. విదేశాల్లో ఉండేటువంటి మీ బంధువుల వల్ల కానీ, విదేశాల్లో ఉండేటువంటి మీకు ఎవరైతే మీ శ్రేయస్సు కోరుతున్న వారి వల్ల కొంత మీకు లబ్ధి కూడా ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. విడిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి కలుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు, అందులో సఫలం కావచ్చు. మొత్తం మీద విద్యార్థులు కూడా కాస్త శ్రద్ధగా ఉండాలి. సమయం ఏదో అనుకూలంగా ఉందని మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా వీలైనంత వరకు ఏదైనా ఒక ఆలయంలో, శివాలయంలో కాస్త అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. ఇష్టదేవతా ప్రార్థన మరవకూడదు. శనేశ్వర అలాగే రామరక్ష ఈ 2 స్తోత్రాలు చక్కగా చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి యథావిధిగా తమను ఎవరూ అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి ఒక బాధ, మానసికమైనటువంటి ఒక వ్యథ ఇవి యథావిధిగా ఉండే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు చేయడానికి లేదా నూతనమైనటువంటి ఏదో ఒక వైవిధ్యంగా ఉండేటువంటి పని చేయాలనే ఆలోచనలు విపరీతంగా వస్తాయి. తమ సంతానం యొక్క వివాహ విషయంలో కానీ, తమ సంతానం యొక్క ఉద్యోగ విషయంలో కానీ, తమ సంతానం యొక్క భవిష్యత్తు విషయంలో కానీ ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడడం, స్థానచలనం చేయాలి, ఉన్న స్థలం మారాలి అనేటువంటి ఒక స్థితి రావడం, దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, ఒక రకమైనటువంటి తర్జన భర్జన ఏర్పడడం ఇవి జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. వీలైనంత వరకు గణపతి స్తోత్రాన్ని అలాగే గణపతికి గరికతో అర్చన చేసేటువంటి ప్రయత్నం చేయండి. క్షీరాభిషేకం కూడా చేయవచ్చు. విశేష శక్తి ఉన్నట్లయితే చక్కని ఫలితం ఏర్పడుతుంది మీకు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి.
ఇప్పుడు ఉండేటువంటి విద్యా వ్యవస్థలో ఉండేటువంటి ఏదైతే కోర్స్ చదువుతున్నారో అది ఎక్కువగా చికాగ్గా ఉంది, లేదో భవిష్యత్తుకు అనుకూలం లేదనో మరొక కోర్సులో జాయిన్ అవుతాను, ఇలాంటి ఒక నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి సలహాలు కూడా మీకు వస్తాయి. వాటి విషయాలలో మాత్రం చక్కని శ్రేయోభిలాషుల ఫలితాన్ని మీరు శ్రేయోభిలాషుల యొక్క సలహాను మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలలో అది కాస్త వాయిదాలు పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త సంయమనంతో ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా కేతు, రాహు, బృహస్పతి ఈ 3 ధ్యాన శ్లోకాలను ఖచ్చితంగా పారాయణం చేయండి. గణపతికి మాత్రం గరికతో అర్చన చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు, విపరీతంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు, ప్రయాణాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. విలువైనటువంటి వస్తువులని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే కాకుండా కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదా బ్యాంక్ అకౌంట్ బుక్స్ కానీ, ఇలాంటివి ఏటీఎం కార్డ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆర్థిక పరంగా కొంచెం చిన్న ఒడిదొడుకులు, అడ్డంకులు ఏర్పడే అవకాశం కూడా కనపడుతోంది. నిర్లక్ష్యంతో కానీ లేదా అనాలోచితంగా కొంత ధనాన్ని వృధాగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి, ప్రయోజనం లేనటువంటి కొన్ని వృధా ఖర్చులు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సామాజిక సేవలో కానీ దాన ధర్మాలు కూడా మీ కొంత ధనం వెచ్చించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణమైన పనులలో కొంత వాయిదా పడేటువంటి అవకాశం కనపడుతోంది. మీ పరపతికి ప్రతిష్టకు మాత్రం భంగం ఏర్పడుతున్న దాన్ని కాపాడుకోవడంలో మాత్రం పరిపూర్ణంగా మీరు నిమగ్నమవుతారు. అందులో ఎలాంటి లోటు రానివ్వకుండా మీరు ముందుంటారు. అంతేకాకుండా చిన్న స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడడం, గతంలో ఉన్నదానికి ఇప్పటికీ కొంచెం స్వల్పమైన మార్పు ఏర్పడడం అనేటువంటిది కొంత మీకు మానసికంగా చిన్న చికాకులు ఏర్పడే విధంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల కొంచెం ప్రెషర్ పెరగవచ్చు, మానసికమైనటువంటి వృత్తిపరమైన ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు కనపడుతుంది. ధనాన్ని మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని, అంగారక స్తోత్రాన్ని, అలాగే బృహస్పతి దుర్గా స్తోత్రం ఈ 4 ఖచ్చితంగా చేయండి. ఒక 10 నిమిషాల్లో మాత్రం అయిపోతాయి. నిత్యం పారాయణం చేసినట్లయితే ఒక 10 నిమిషాలు భగవంతుడికి సమయం ఇచ్చే ప్రయత్నం చేయండి. రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం ఆర్థికపరమైనటువంటి కొంత వెసులుబాటు ఏర్పడుతుంది. గతంలో ఎవరికో ఇచ్చినటువంటి ధనం కాస్త మీరు మర్చిపోయినటువంటి, ఇక రాదు అనుకున్నటువంటి ధనం, ఇదిగో మీ ధనం అని మీ చేతికి ఇవ్వటమో, లేదా ఏమండి మాకు గుర్తుంది ఇక 4 రోజుల తర్వాత ఇస్తాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం, ఈ విధమైనటువంటి ఒక కొంత అనుకూలమైనటువంటి సంతోషకరమైనటువంటి కొన్ని వార్తలు వినడం ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా మీరు ఇవ్వాల్సినటువంటి రుణపరంగా గతంలో తీసుకున్నటువంటి కొంత రుణాన్ని తీర్చేటువంటి శక్తి మీకు రావడం, అవి తీర్చుకోవడం, మానసికంగా కాస్త ప్రశాంతత ఏర్పడడం జరుగుతుంది. ఎల్ఐసి తర్వాత ఇన్సూరెన్సు ఇలాంటి ఏవైతే బకాయిలు కట్టాల్సినటువంటి స్థితి ఉందో అవి కట్టడంలో మాత్రం నిర్లక్ష్యం చూడకండి, అవి ఖచ్చితంగా ఇవ్వండి. ఇక ఉద్యోగపరంగా కాస్త ఉన్నతికి, అంతేకాకుండా పేరు ప్రతిష్ట పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో కూడా కొంత నూతనమైన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కొంత మేలు ఏర్పడుతుంది. మాటలు మాస్తం కాస్త వేడిగా రావటం, ఎదుటివారి యొక్క మనస్సును కాస్త హర్ట్ చేయడం ఇలాంటివి కూడా కాస్త కనబడుతున్నాయి. కనుక ఇలాంటి విషయాలకు జాగ్రత్తగా ఉండండి. ఉన్న ధనాన్ని సద్వినియోగపరచుకోవడంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు. విద్యార్థులు చక్కగా కృషి చేయాలి. ఇంకా అనుకూలమైన సమయం అప్పుడే రాలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిలో యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా అత్యుత్సాహము, అన్నీ తమకే తెలుసనేటువంటి ఒక భావం మనసులో ఉన్నట్లయితే అలాంటి కాస్త తొలగించుకొని
ఎదుటివారు చెప్పేటువంటి విషయంలో ఏదైనా వాస్తవం ఉందా అని ఒక క్షణం ఆలోచించి మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు శ్రేయస్సు కలుగుతుంది. అంతేకాని ఎదుటివారికి ఏమీ తెలియదు, వాళ్ళు నాకు సలహా ఇచ్చేవాళ్ళ అనేటువంటి ఒక భావం కనుక మనసులో ఉంటే దాన్ని కాస్త తొలగించుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కాస్త చిన్న చిన్న అవకతవకలు కానీ, అనాలోచితంగా మీరు పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఇతరత్రా ఇంకేమైనా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి ఏదైతే లబ్ధి ఉన్నదో దాంట్లో కాస్త వాయిదాలు పడటమో, కాస్త ఆలస్యం అవడమో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తొందరపడే నిరాశకు, నిస్పృహ లోను కాకూడదు. పట్టుదలతో ముందుకెళ్ళండి. మీకుండేటువంటి పేరు, ప్రతిష్ట అవి మీకు తోడయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరంగా చక్కని అనుకూలమైన వాతావరణం మీకుంది. మీ ఉపాసనా బలం కానీ, మీరు నిత్యము చేసేటువంటి దాన ధర్మాలు కానీ ఇవి మిమ్మల్ని రక్షిస్తాయనేటువంటి విషయాన్ని మీరు మాత్రం గుర్తుంచుకోవాలి. ఇక సంతానం యొక్క అభివృద్ధి విషయంలో వారి కోసం తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల్లో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. సోదర వర్గంతో స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక తండ్రి గారి యొక్క బంధువుల వల్ల కానీ, తండ్రి గారి యొక్క బంధు తరఫు యొక్క ఆస్తుల విషయంలో కొంత స్వల్పమైనటువంటి ఒక ఆలోచించాల్సిన పరిస్థితులు కొన్ని ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళు శనేశ్వర స్తోత్రాన్ని, సూర్యాష్టకాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఇక వీలైనంత వరకు ఏదైనా శివాలయంలో కాస్త అభిషేకం చేయించి బిల్వార్చన చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళ గత వారం కన్నా కాస్త కొంచెం అనుకూలంగా ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంచెం ఒక రకమైనటువంటి మధ్య ఉండేటువంటి కొన్ని ఏదైతే మాట పరంగా కానీ లేదా ఆలోచన విధానంలో కానీ ఇద్దరికీ ఒక రకమైనటువంటి వ్యత్యాసాలు ఉండడం వల్ల కొంచెం అనవసరంగా చిలికి గాలివానలాగా చేసుకోకుండా, మాట పెరగకుండా కాస్త సంయమనంతో ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. తీర్థయాత్రలు కానీ లేదా విహారయాత్రలు కానీ చేసేటువంటి సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లబ్ధి కొంత మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా దుర్వ్యయము, ఒక రకమైనటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల కొంత ధనం కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా మీ బుద్ధితో పాటు మీకు చక్కని మీ శ్రేయస్సు కోరేవాళ్ళు అనుకునేటువంటి వాళ్ళ యొక్క సలహాతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మీ కృషికి కాస్త గ్రహస్థితి అనుకూలంగా ఉంది కనుక మొదటి అడుగు మాత్రం మీరు వేయక తప్పదు. కాస్త కృషి చేయండి, చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందుతారు. వ్యాపారస్తులకు కాస్త సామాన్యంగా ఉంది. ఉన్న ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నూతన వ్యాపార అవకాశాలు వస్తాయి. దాంట్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని, ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలను చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళ గత వారంలాగే ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. మకర రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు రెండో ప్రయత్నంగా సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. శత్రువులపై మాత్రం మీరు కాస్త విజయాన్ని సాధించడమో, మీరు పై చేయి సాధించడమో జరగవచ్చు. ఇక ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి అంటాం కదా, అది లభించే అవకాశం కూడా కనబడుతోంది. ఇక కర్మాగారాలు కానీ ప్రభుత్వపరంగా కొంతవరకు మీకు రావాల్సినటువంటి పర్మిషన్లు కానీ మీకు లభించే అవకాశం మాత్రం ఉంది. అయితే చేయాల్సినటువంటి పని ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త శ్రద్ధ, ఒక నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఒక రకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనది కనుక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కానీ లేక ఇతరత్ర కొందరితో ఉండేటువంటి పరిచయాలలో కానీ కొంత మెలకువ, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడని అంటాం కదా, అలాంటి వాడు ధన్యుడు కదా. అంచేత ఆ విధమైనటువంటి ఒక పద్ధతిని మీరు అవలంబించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మీలో ఉండేటువంటి విషయాలను తొందరగా బహిర్గతపరచడంలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఇక మాతృవర్గీయులతో
చిన్న చిన్న స్వల్పమైన విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కనుక తమ వివాహ విషయంలో భవిష్యత్తు నిర్ణయించుకునేటువంటి విషయంలో ఎటూ తేలినటువంటి కొన్ని పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక విచక్షణతో ముందుకెళ్ళండి. అనవసరమైనటువంటి ఊహల వల్ల అనవసరమైనటువంటి ఆలోచన వల్ల మీ భవిష్యత్తును వర్తమానాన్ని వృధా చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు బృహస్పతి, కేతు, రాహు ఈ ధ్యానాలను నిత్యము చేయండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ ఆలయంలో అభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోయినా కానీ ఉన్నటువంటి ఒక సమయాన్ని, ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని ఏ విధంగా వాటిని సద్వినియోగపరచుకోవాలి, ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలో అర్థం కాక నలుగురు 4 సలహాలు ఇవ్వటం వల్ల ఎటూ అర్థం కానటువంటి కొంత అనిశ్చిత స్థితి, కొన్ని పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అజాగ్రత్త పనికిరాదు సుమా. కొత్త పరిచయాల వల్ల కూడా కొంత మీకు వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మీలో ఉండేటువంటి రహస్యాలను అంత తొందరగా బహిర్గతపరచకపోవడమే మంచిదని చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఆలోచనలు కానీ మాటలు కానీ ఆలోచనలు కాస్త వాటి రెండింటికి కూడా ఒక రకమైనటువంటి సంయమనము, ఒక రకమైన బ్యాలెన్స్ ఉండకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ నూతన వ్యాపారాల్లో వెళ్ళేటప్పుడు కూడా కాస్త 1-2 సార్లు ఆలోచించండి. శ్రేయోభిలాషి చిన్న విషయాలు అతి స్వల్పమైన విషయమైనా కానీ భవిష్యత్తులో కాస్త ఇబ్బందికరంగా మారవచ్చు కనుక చిన్న విషయాలకైనా శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ అవసరం. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంతేకాకుండా స్నేహాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం జరిపే విషయాలలో అనవసరంగా తమకు మాలిన ధర్మాన్ని మాత్రం చేయకూడదని చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వాహనాలు నడిపే సమయంలో కూడా కాస్త జాగ్రత్తలతో విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అంతేకాకుండా మీకు భగవద్ అనుగ్రహం ఉంది, కానీ కొంచెం సమయాన్ని ఒక ప్లానింగ్గా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు బృహస్పతి స్తోత్రము, అలాగే గణపతి స్తోత్రము, హయగ్రీవ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. వీలైనంత వరకు శనగలని ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పంచేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు జరుగుతాయి. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం ప్రతి నిర్ణయం తీసుకునే ముందు కూడా తమ యొక్క జీవిత భాగస్వామి కానీ, తమ యొక్క సంతానం కానీ, తమ ఇంట్లో ఉండే పెద్దల వాళ్ళ యొక్క కొన్ని సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఎలర్జీ లాంటి చర్మ సంబంధమైనటువంటి కానీ లేదా దేహపరంగా ఏదైనా ఎలర్జీ కానీ కాస్త ఆరోగ్యపరంగా బాధించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థిర చరాస్తుల విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కాస్త జాగ్రత్త అవసరం. అనవసర నిర్ణయం వల్ల ఎక్కువగా లాభం వస్తుంది కదా అని ఒక ఆస్తిని అమ్మడానికి పెట్టడమో, లేదా తక్కువలో దొరుకుతుంది కదా అని ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి కోసమో చేసే ప్రయత్నాలలో కొంత ఆలోచించి అడుగు వేయాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. విలువైనటువంటి డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా ఒక నిశ్చితంగా పరిశీలించండి. అలాగే మీ ఆస్తి సంబంధమైనటువంటి కొన్ని విలువైన డాక్యుమెంట్స్ని తొందరగా ఎటు వాళ్ళకి ఇవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసమే చేసేటువంటి ప్రయత్నాలలో కొంతమంది సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారి యొక్క రికమెండేషన్స్ కానీ లేదా వారి యొక్క అవసరం కానీ మీకు ఏర్పడవచ్చు. సోదరీ వర్గంతో పెద్దగా చికాకులు కొంచెం సత్సంబంధాలు ఉంటాయి, కానీ అనవసరంగా తొందరపడి మాట్లాడడం వల్ల కొన్ని మీకై మీరు ఇబ్బంది తీసుకోవచ్చుకూడదు. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ మాత్రం పనికిరాదు, కాస్త శ్రద్ధ తీసుకోవాలి. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు, ముఖ్యంగా ఉదర సంబంధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము, అలసత్వము, సోమరితనము, సహవాస దోషాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వారు ఎక్కువగా కృషి చేయండి. హయగ్రీవ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు రాహు, కేతు, బృహస్పతి ఈ స్తోత్రాన్ని ఖచ్చితంగా నిత్యము పారాయణం చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను పొందండి. ఒకసారి వీలైతే రుద్రాభిషేకం చేయించేటువంటి ప్రయత్నం చేయండి.
ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ వారమంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారు చక్కగా హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలని భగవంతుడు అన్ని విధాల చక్కని అనుగ్రహాన్ని అందరిపైన ఉండాలని ఆ విధంగా ప్రసరింప చేయాలని ప్రతి వారం చెప్పినట్టుగానే వీలైనంత వరకు మన చుట్టూ ఉండే పరిసరాలని మనం కాపాడుకుంటూ మన తోటి వారికి వీలైనంత వరకు సహాయం చేస్తూ ఒక సన్మార్గంలో చక్కని ఆలోచనలతో ముందుకెళ్తూ మనము బాగుండి తద్వారా మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం కూడా బాగుండేలా ప్రయత్నం చేయాలని తద్వారా భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని అలాంటి స్థితి భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.